చేస్తున్నాను. మరి ముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేటలో ఉన్నాను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరికి, సంఘ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన రీతిలో తెలియజేస్తూ ఉన్నాను. చదవబడిన లేఖనాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు సామెతల గ్రంథం 30వ అధ్యాయము 10 నుంచి 14 వరకు మనం చదవగా విన్నాం. అయితే ఇక్కడ ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక బోధ జరుగుతుంది. ఆ బోధ ఏంటంటే, ఆగూరు అనే అతను ఇద్దరికి ఉపమానం చెప్తున్నట్లుగా, ఇద్దరికి ఒక హెచ్చరికలు చేస్తున్నట్లుగా ఆయనకు తెలిసిన విషయాలని ఇతరులకి, అంటే వారిద్దరికి పంచుకున్నట్లుగా మనం చూస్తాం. అది 30వ అధ్యాయం 1వ వచనం చదివితే కనుక అక్కడ ఇద్దరి పేర్లు మనకి కనబడుతూ ఉంటాయి. ఆగూరు అనే వ్యక్తి ఇద్దరికి బోధ చేస్తున్నాడు. అంటే దేవుని గురించి మనం ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలాంటి వారంగా ఉంటున్నామో దాని గురించి చెప్పడం జరిగింది. అదే 10వ వచనం దగ్గర నుంచి 11, 12, 13, 14 వచనాలు చూస్తే కనుక అక్కడ మనకు స్పష్టంగా 4 రకాలైన తరాలు కనిపిస్తూ ఉంటాయి. 4 తరాలు కనిపిస్తుంటాయి. ఈ 4 తరాలు ఎవరి గురించి చెప్పారు, ఎందుకు చెప్పారు, అసలు ఆ తరం ఆ తరం ఎలా పుట్టుకొచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచన చేస్తే కనుక బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు కూడా కొన్ని విధాలుగా విభజించబడి ఉంది. నేను అర్థం చేసుకున్న రీతిగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయం వరకు కూడా దాన్ని మనం సృష్టి యొక్క కథగా, సృష్టి యొక్క స్టోరీగా మనం చూస్తూ ఉండొచ్చు. 5వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కూడా అది ఏ విధంగా ఉంటుందంటే, ఒక కుటుంబాలు ఏ విధంగా మొదలుపెట్టాయి, కుటుంబాలు ఏ విధంగా వృద్ధులకు వచ్చాయి, కుటుంబాలు ఏ విధంగా చెల్లాచెదరు అయిపోయాయి అనే ఆ విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం కుటుంబాల యొక్క కథగా, కుటుంబాల యొక్క స్టోరీగా మనం చూసుకోవచ్చు. నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి మలాకి చివరి అధ్యాయం వరకు కూడా ఇదంతా కూడా ఒక జనాంగానికి, ఒక తరానికి, ఒక విధమైన దేవుడిని తెలుసుకొని దేవుని విడిచిపెట్టి తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిన ఇశ్రాయేల్ జనాంగం గురించి మనం చూస్తూ ఉండొచ్చు. ఇశ్రాయేల్ యొక్క కథగా అది లిఖించబడినట్లుగా మనం చూస్తూ ఉండొచ్చు. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి యోహాను సువార్త చివరి అధ్యాయం వరకు కూడా అది యేసుక్రీస్తు యొక్క స్టోరీ, యేసుక్రీస్తు యొక్క కథ. అయితే అపోస్తుల కార్యాలు వచ్చేసరికి వీళ్ళందరూ యేసుక్రీస్తుని ప్రకటించవలసిన అపోస్తులు ఏ విధంగా సిద్ధపడ్డారు, ఏ విధంగా దేవుడు వారిని పట్టుకున్నాడు అని మనం చూస్తూ ఉండొచ్చు. ఇదంతా కూడా అపోస్తుల యొక్క గాథ. రోమా రాసిన పత్రిక నుంచి చివరి యూదా పత్రిక వరకు కూడా అక్కడ ఏ విధంగా కనిపిస్తుందంటే, నీ యొక్క నా యొక్క జీవితం అక్కడ రాసినట్లుగా కనిపిస్తుంటుంది. అది నీ కథ, నా కథగా అది మనం చూస్తూ ఉండొచ్చు. ప్రకటన గ్రంథం చూస్తే కనుక అది జరగబోయే గాథ, అంటే రాకడ గాథ గురించి మనం చూస్తూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం చదువుకున్న సామెతల గ్రంథం ఏ కోవకు చెందింది, ఎటువంటి వారికి చెందింది? ఎంతసేపు చెప్పారు, అసలు ఎవరు మాట్లాడలేదు. నిర్గమకాండం నుంచి మలాకి వరకు ఉన్న కథలో ఉన్న మనుషులు ఎవరు? ఇశ్రాయేలీయులు. అంటే ఇక్కడ ఒక తరం గురించి చెప్తున్నప్పుడు ఈ తరం ఇశ్రాయేలుకి చెందిన తరంగా మనం చూస్తూ ఉండొచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చూస్తే కనుక అక్కడ ఒక తరం పుట్టుకొచ్చిందంట. దయచేసి చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఏ తరం వారండి? ఆ తరం వారంటే ఇశ్రాయేల్ తరం వారందరూ తమ పితరుల ఎదురుకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. ప్రియదేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను తీసుకుంటున్న అంశం దేవునిని ఎరిగిన తరము, దేవుని ఎరుగని తరము, ఎరిగిన తరము. 2 రకాలమైన తరాలు మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేది దేవుని ఎరిగినటువంటి తరం. ఈ తరంలో ఏం చేశారంటే జనాలు, ఇశ్రాయేల్ ప్రజల్ని నిర్గమకాండంలో మొదలు పెట్టుకుంటే కనుక వాళ్ళు అక్కడి నుంచి ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి ప్రవేశపెట్టడానికి మార్గం మధ్యలో అనేకమైన ఇబ్బందులు పడ్డారు, అనేకమైన ఒడిదుడుకులకు లోనయ్యారు, అనేకమైనవి శ్రమలు పడ్డప్పటికీ కూడా వారిని దేవుడు అనుదినము పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై, వాళ్ళకి ఆకలిసినప్పుడు పరలోక మన్నాను కురిపించి, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చి, ఎరుకో గోడలు కూల్చి తిరిగి కానాను ప్రవేశపెట్టిన తర్వాత
అక్కడి నుంచి వాళ్ళు ఏం చేశారంటే, ఆ కింద వచ్చిన చదివితే కనుక వారు తమ దేవుణ్ణి మర్చిపోయి వారికి ఇష్టం వచ్చిన కొన్ని పూత పట్టిన విగ్రహాలు చేసుకొని వాటికి పూజించినట్టు, అష్టరోత దేవతలను పూజ చేసినట్లుగా ఆ కింద వచ్చినలో మనం చూస్తూ ఉండొచ్చు. ప్రియమైన బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే, వారు అనుకున్న టైంలో అనుకున్నవి జరగకపోవడం వల్ల వారు విడిచి వెళ్ళిపోతున్నారు. ఇశ్రాయేల్ ప్రజల గురించి మనం క్షుణ్ణంగా పరిచయం చేస్తే కనుక, ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేస్తారు, బాగానే ఉంటుంది. పాపం చేసిన తర్వాత దేవుడు చాలా కనికరపడి వారి మీద తన ప్రేమ నుంచి తన జాలిని వ్యక్తపరచుకొని ఎవరో ఒక ప్రవక్తను తీసుకొచ్చి ప్రవక్త ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటారు. హెచ్చరించిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ దేవుని యొద్ద కూర్చొని పశ్చాత్తాపడి దేవుడి పాపక్షమాపణ పొందుకొని తిరిగి మళ్ళీ దేవుని జనాంగంగా రూపొందించబడతారు. ఇదే సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇదే దేవుని ఎరుగునటువంటి తరం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదివితే కనుక వాళ్ళు ఏ విధంగా చేశారో, వాళ్ళకి దేవుని గురించి తెలుసు, అయినప్పటికీ కూడా వారు ఏ విధంగా చేశారో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1:21. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుడి శరీరమును క్షయమగు మనుషుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చుకున్నారు. అంటే విగ్రహాలు తయారు చేసుకున్నారు. ప్రియమైన బిడ్డలారా, ఇటువంటి దేవుని స్తుతించాల్సిన జనాంగం, దేవుణ్ణి గణపరచవలసిన జనాంగం, దేవుణ్ణి ఆరాధించాల్సిన జనాంగం దేవునికి చెందవలసిన ప్రతి దాన్ని కూడా దేవునికి ఏ విధంగా ఇవ్వాలో వాళ్ళు ఆ విధంగా ఇవ్వలేకపోయారు. మరి మనం ఈ తరంలో ఉన్న మనం ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, ఇదే సామెతల గ్రంథంలో చదువుకున్న 4 తరాల యొక్క కంటెక్స్ట్ మొత్తం కూడా ఇదే రోమాపత్రికలో 1వ అధ్యాయం 21 నుంచి 30 వరకు దేవుడు చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. 28 నుంచి చదివితే కనుక, అట్టి వారిని దేవుడు భ్రష్ట మనుషుకు అప్పగించను. అది కింద వచ్చిన చదివితే కనుక, సామెతలో ఎగ్జాక్ట్గా మనం ఏమైతే చదివామో అయ్యే రిపీట్ అవుతుంటాయి. కొండెములుగా చెప్పవద్దు, అబద్ధాలు ఆడవద్దు, కపటములు, విమతములు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. దయచేసి 28, 29, 30 వస్తారు చదవరా. రోమీయులకు రాసిన పత్రిక 1. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పిన వారును, అనురాగరహితులను, నిర్దయులైరి. చాలండి. ప్రియమైన బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు యాజ్ ఇట్ ఈజ్ ఏవైతే పనులు చేశారో, ఈ రోమా రాసిన పత్రికలో కూడా ఇది నా కథ అని చెప్పుకున్నాం కదా, ఈ తరం వారు కూడా అదే విధంగా ఉంటున్నారని చెప్పి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మన గురించి చెప్పుకుంటూ వచ్చాడు. మనం కూడా అదే రీతిగా ఉన్నామేమో. ఎందుకంటే మన పితరులనే మనం ఫాలో అవుతున్నామని జ్ఞాపకం చేసుకోండి. అదే న్యాయాధిపతులకు రాసిన గ్రంథం చివరి వచ్చిన చదివితే కనుక, ఆ మధ్యలో మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మధ్యలో చాలామంది న్యాయాధిపతులు లేచి ఇశ్రాయేల్ని పరిపాలించడం మనం చూస్తూ ఉంటాం. కానీ చివరికి వచ్చేసరికి ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా తయారయ్యారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు ముందు దేవుని విడిచిపెట్టేసిన తర్వాత దేవుడిని విసర్జించేశారు. దేవుని మీద ఆధారపడే జీవితాలు వారికి లేవు. న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం చూసుకుంటే కనుక, 2వ అధ్యాయం చూసుకుంటే కనుక, అక్కడ వారు తమ ఇష్టానుసారంగా వారికి ఇష్టమైన దేవతలను విగ్రహాలు చేసుకొని వాటికి పూజించడం మొదలు పెట్టేశారు.
అయితే దేవుడు వారిని తిరిగి హెచ్చరించి మధ్యలో కొంతమంది న్యాయాధిపతుల్ని పంపించి వారి మీద పరిపాలన చేయించి వారిని తిరిగి దేవుని వైపు మళ్లించినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంకి వచ్చేసరికి వారి పరిస్థితి ఏమైపోయిందంటే వాళ్ళకి రాజు లేడు కాబట్టి వారు తమకు ఇష్టానుసారంగా జీవించటం ప్రవర్తించటం మళ్ళీ మొదలు పెట్టేశారు. అదే ఆ తరంలో జరిగింది. మరి మన తరంలో ఏం జరుగుతుందో ఆలోచన చేద్దాం. మన జీవితాలు మనం దేవుణ్ణి అంటుకట్టుకొని పెరుగుతున్న జీవితాలుగా ఉన్నాయా? ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం పురికొల్పబడుతున్నామా, లేకపోతే ఇంకా అట్టడుగుకు వెళ్ళిపోతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదేని బిడ్డలారా, సామెతల గ్రంథంలో చెప్పిన ఆ 4 తరాలలో మనం కూడా ఏదో ఒక తరానికి చెందిన వారమే. ఒకవేళ మన తల్లిని తండ్రిని మనం దూషిస్తున్నామేమో. అందుకే దేవుడు చెప్తూ ఉంటాడు, దానికి ఇచ్చిన 10 ఆజ్ఞల ప్రకారంలో 2వ ఆజ్ఞ 3వ ఆజ్ఞ కింద నువ్వు దీర్ఘాయుష్మంతుడైనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపమని చెప్తాడు. మరి ఎంతవరకు మన తల్లిదండ్రులకు విధేయత చూపిస్తున్నాం? ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో తల్లిదండ్రులు ఏ విధంగా నడుచుకోవాలి, పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, తల్లిదండ్రులకు విధేయత చూపించాలో ఆ 5-6 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియదేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇదే ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? ఈ ఇశ్రాయేల్ ప్రజల కన్నా ముందు కొన్ని కుటుంబాలకు కూడా చెల్లాచెదరైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. లూకా రాసిన సువార్త 17వ అధ్యాయం 26 నుంచి 29 వరకు. ఈ తరం ఒక తరమే కాదు, ఇంకో తరం కూడా మీకు చెప్పాలని నోవాహు దినముల్లో జరిగినట్టు మనుష్య కుమారుని దినముల్లోనూ జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లి కీయబడుచు. చాలండి. ప్రియదేని బిడ్డలారా, ఇశ్రాయేల్కి స్టార్ట్ అవ్వక ముందు ఒక కుటుంబం గురించి ఒక కథ గురించి నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నోవాహు అనే ఒక నెమ్మదస్తుడు, అందరిలో నమ్మకమైన వాడు అని చెప్పి ఆదికాండం 5వ అధ్యాయంలో 5-6 అధ్యాయంలో స్టార్టింగ్లో ఉంటుంది. అయితే నోవాహు దగ్గరికి దేవుడు వచ్చి ఈ జనము ఈ జనాంగము ఈ సంతతి అంతా కూడా, ఈ మానవ మాతలందరూ కూడా నాకు విరోధంగా పాపం చేస్తున్నారు కాబట్టి నువ్వేం చేస్తావు అంటే, నువ్వు ఒక వార్డుని సిద్ధపరిచి ప్రతిదినం పొద్దు నుంచి సాయంత్రం దాకా పనిచేసి సాయంత్రం వెళ్ళి వాళ్ళకి సువార్తను చెప్పు, వాళ్ళకి బోధించు. వాళ్ళకి బోధన చేసి ఎవరైతే తిరగబడతారో, అంటే వాళ్ళు ఎవరైతే తిరిగి దేవుని చేతకు వస్తారో వారిని వారులకు ప్రవేశపెట్టు, పర్వాలేదని చెప్పినప్పటికి కూడా జనులు ఏ విధంగా ఉన్నారంటే తింటున్నారు, తాగుతున్నారు, పెండ్లాడుతున్నారు, పెళ్లికి ఇవ్వబడుతున్నారు. ఇటువంటి కార్యాల్లో వాళ్ళు మునిగిపోయి దేవుణ్ణి తెలుసుకొని అసమర్థులుగా తయారైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి వారిని ఆ తర్వాత దేవుడు జలప్రలయం తప్పించాడు. ఆ తర్వాత దేవుడు ఈ భూమి మీద నరుణ్ణి చేసినందుకు ఏం పడ్డాడు? సంతాపం నొందాడు. నరుని హృదయము ఎంత దేవుణ్ణి తెలుసుకోకుండా ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా మరలిపోతుందో ఆలోచించేద్దాం. ప్రియదేని బిడ్డలారా, ఒకవేళ నేను అదే జీవితాన్ని జీవిస్తుంటే కనుక ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు నాతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుడిగా ఆరాధించలేకపోతే కనుక మనం కూడా నోవాహు ముందున్న సంతతికి, నోవాహు ఆ కాలంలో ఉన్న జనాలు ఏ విధంగా జీవించారో అలాగే జీవిస్తున్న వారమై ఉంటాం. లేకపోతే ఇశ్రాయేలు దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి మహింపరచకుండా ఏ విధంగా జీవించారో అదే విధంగా జీవిస్తున్న కోవకు చెంది ఉంటావు. ప్రియదేని బిడ్డలారా, ఒకవేళ నీవు మారాలని ఆశపడితే కనుక దేవుడు ఈ ఉదయకాలపు సమయంలో నీకు ఒక హెచ్చరిక దయచేస్తున్నాడు. హగ్గయి రాసిన గ్రంథం 1వ అధ్యాయము 5-7 వచనాలు. హగ్గయి 1:5-7. హగ్గయి గ్రంథం. కాగా సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకోనండి. మళ్ళీ అదే వచనండి, మళ్ళీ 7వ వచనం చదివితే కనుక సైన్యములకు అధిపతిగా యెహోవా ఏం చెప్తున్నాడంటే, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోనండి. ఏం ఆలోచించుకోవాలి మన ప్రవర్తన గురించి? ప్రకటన రాసిన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువారును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. చాలా ప్రియదేని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి.
అక్కడ హగ్గై గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే మన ప్రవర్తన గురించి ఆలోచించుకోమని చెప్తున్నాడు. ఒకవేళ మన ప్రవర్తన ఇశ్రాయేల్ తరం వారిలాగా ఉందా, ఒకవేళ మార్చుకోవడానికి మనం ఏం చేయాలంటే ప్రకటన 1:3 చెప్పిన రీతిగా ఈ ప్రవచన వాక్యాలు చదువుకోవాలి. రెండవది ఈ ప్రవచన వాక్యాలు వినాలి. మూడవది ఈ ప్రవచన వాక్యాలను ఆచరించాలి. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ నేను 3 విషయాలు చెప్పి నా వాక్య భాగాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది విచారించాలి. విచారణ అంటే కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3, 4 వరకు చదువుకుంటే కనుక దుష్టుల ఆలోచించే పొన్నడొక, పాపల మార్గం నిలవక, అపహాసం కూర్చున్న చోట్ల కూర్చుండక, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుతూ దాన్ని ధ్యానించువాడు అతడు ఎలా ఉంటాడు? విచారించడం అంటే ఏంటంటే దేవుని యొక్క లేఖన గ్రంథాన్ని, దేవుడిచ్చిన 66 పుస్తకాల గ్రంథాన్ని ప్రతిదినము అనుదినము మనం చదువుకుంటూ ఉంటుంటే గనక ఎటువంటి శోధన వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బంది కలిగినప్పటికీ, ఎటువంటి ఒడిదుడుకులు కలిగినప్పటికీ మనం కదలక నిత్యము తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామని చెప్పి కీర్తనకారుడు మంచి కీర్తన రాశాడు. మొట్టమొదటిది విచారించడం అంటే చదువుకోవటం, దేవుని వాక్యంతో మనం అంటి కట్టబడటం, దేవుని వాక్యంలో ఎదగటం. ఇటువంటి పరిస్థితులు మనకు కలిగినప్పుడు ఇశ్రాయేల్ తరంలో వారి వలె కాకుండా దేవుని ఎరిగిన తరం వలె మనం ఉంటామని చెప్పి దేవుని బయటకి మనం చేస్తున్నాను. రెండవది చదవటం మాత్రమే కాదు, చదువుకోవటం మాత్రమే కాదు, ఆ చదువు ఒకటే సరిపోదు. కాకపోతే రెండవది ఆచరించాలి. ఎలా ఆచరిస్తాం? ఇవి ఎప్పుడు మనకి ఎటువంటి సిచ్యువేషన్లో ఈ వాక్యాన్ని నేను వాడాలి, ఈ వాక్య ప్రకారంగా నేను జీవించాలి అని మనకు ఎలా తెలుస్తుందంటే ఒక వ్యక్తి మనకి మాదిరి నుంచి వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 12, 13, 14 వరకు చదువుకుంటే కనుక అక్కడ ఒక వ్యక్తి మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన అపవాది చేత శోధింపబడటకు అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండిన తర్వాత శారీరకంగా ఆకలి వేస్తుంది కాబట్టి ఆ శోధకుడు వచ్చి ఇదిగో నీకు ఇష్టమైతే ఈ రాళ్ళన్నింటినీ రొట్టెలుగా మార్చేసుకోమని చెప్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు తన వాక్య లేఖనాల నుంచి సమాధానం చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. రెండోది, ఒకటి చెయ్యరాశ అయితే రెండోది నేత్రాశ, మూడవది జీవపుటము. ఈ మూడింటిని చూపించి అపవాది శోధించడం మొదలు పెడతా ఉంటాడు దేవుణ్ణి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మనిషి రూపంలో ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడినప్పుడు అక్కడ దేవుడు ఏ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని తన హృదయంలో భద్రపరుచుకొని ఏ విధంగా సాతాను యొక్క శోధన జయించాడో మనం కూడా అట్టి రీతిగా ఆచరించవలసిన వారంగా ఉన్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట రాస్తాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనిడి. ప్రియమైన బిడ్డలారా, ఒకటి చదువుకుంటాం, రెండవది ఆచరిస్తున్నాం. ఈ ఆచరణ అయిపోయిన తర్వాత ఈ రెండు అయిపోతున్న పర్వాలేదు, మన జీవితానికి నెమ్మది ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది. అయితే ఇక్కడితో సరిపోదు. దాని తర్వాత నువ్వు మూడవదిగా చెప్తున్నాను, ప్రకటించాలి. విచారించో బాగానే ఉంది, ఆచరించో బాగానే ఉంది. నీ తర్వాత రాబోయే తరాలు, నీ పిల్లల పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళకు కూడా ఈ విధానమైన రీతిలోకి వాళ్ళని తీసుకురావాలంటే వాటిని నువ్వు నీ లోపల దాచిపెట్టుకోకుండా ప్రకటన చేయాలి. అందుకే మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం చూస్తే కనుక మీరు సర్వసృష్టికి వెళ్ళి, సర్వలోకానికి వెళ్ళి, సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మినవాడు నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. మనం ఇది యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలుసుకున్నాం. మనం యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఏ విధంగా వాక్యాన్ని ఏ విధంగా చదువుకోవాలో, ధ్యానించుకోవాలో, ప్రార్థించాలో అన్నీ తెలుసుకున్నాం. కాకపోతే అవి మన వరకు మాత్రమే ఇమిడి ఉండకూడదు. మనం కూడా మన తదుపరి తరాలకి, అంటే మన రాబోయే తరాలకి వాటిని ప్రకటించే వారంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆచరించడం అంటే ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఒకళ్ళు యవనస్తులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వృద్ధాప్య వయస్కులు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏంటంటే మన పిల్లల్ని దేవుని యొక్క మార్గంలోకి నడిపించాలి. మన పిల్లలకి దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్యకరాలు, దేవుడు మన జీవితాల పట్ల చేసిన మేళలు, దేవుడు మన జీవితాల్లో చేసిన చూపించిన కృపకి
వాళ్ళకి తెలియపరుస్తూ ఉండాలి. అనుదినం వారితో పాటు వారిని కూర్చోబెట్టుకొని మనం వారికి బోధ చేస్తూ ఉండాలి. అదే ప్రకటించడం అంటే. రెండోదిగా, ఒకవేళ సంఘంగా ఉన్నప్పుడు, మనం అందరం కూడా ఒక సంఘంగా ఉన్నప్పుడు, సంఘంలో ఒకరినొకరు ఎప్పుడైతే ఒకరు లోగా ఉంటున్నారో, ఒకరు హైగా ఉంటున్నారో, ఒకరినొకరు పురికొల్పుకోవాలని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ఏమంటారంటే ఒకరినొకరు బోధించుకోండి. ఎక్కడైనా పాపంలో పడిపోయావేమో, తిరిగి వారిని పైకి తీసుకురావాలంటే వాక్యం చేత ఉదకస్నానం చేయించి పైకి తీసుకురావాలి. అటువంటి సంఘ బాధ్యత కూడా ఉంది. తల్లిదండ్రుల బాధ్యతగా మన పిల్లల్ని మనం రాబోయే తరాలకి ఏ విధంగా దేవుణ్ణి పరిచయం చేయాలంటే ఇప్పటి నుంచే మనం పరిచయం చేయాలి. రెండవదిగా, సంఘంగా ఒకరినొకరు కూడా పురుకొల్పుకొని దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటించాలి. మూడవదిగా, మనమందరం కలిసి దేవుని ఆత్మతో ఐక్యపరచబడాలి. ఇదే దేవుడు కోరుకుంటున్న వాటిలో. అయితే ఈ ఆచరించడం దగ్గరికి వచ్చేసరికి, రెండోది ఆచరించడం అనే దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే దేవుని వాక్యం వినబడుతుంది. దేవుని వాక్యం బోధకులు బోధించినప్పటికి కూడా మనం వింటున్నాం. విన్న తర్వాత కూడా ఎప్పుడైతే కుడికాలు తీసి, ఆదివారం చర్చ అయిపోయి కుడికాలు తీసి బయట పెట్టేశావో, అక్కడ ఒకరు రెడీగా ఉంటున్నారు మనకు చెల్లిన విత్తనాలు ఎత్తుకుపోవడానికి. అపవాది రెడీగా ఉంటున్నాడు. అక్కడి నుంచి మన జీవితం ఏ విధంగా ఉందో, ఆ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు మన జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. పోయిన ఆదివారమైన వాక్యం ఈ ఆదివారానికి గుర్తుందా, గుర్తుండట్లేదా? చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ అలనాడు ఇశ్రాయేలు తరాలు ఏ విధంగా దేవుని విడిచిపెట్టి జీవించారో, మనం కూడా అదే రీతిగా జీవిస్తున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆ విధంగా జీవిస్తే కనుక రాబోయే తరాలకి వాళ్ళు కూడా మనలాగా జీవిస్తారు. అలాగా జీవించకుండా ఉండాలంటే కనుక మనం మన బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి. అది 3 విషయాలు చెప్పాను. విచారించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినం చదువుకోవాలి. రెండవది, చదువుకున్న వాక్యాన్ని ప్రతిదినం కూడా ఆచరణలో చూపించడానికి ప్రయత్నం చేయాలి. మూడవది, ఆచరించడం మాత్రమే కాదు, నువ్వేవైతే విషయాలు తెలుసుకున్నావో ఆ విషయాల్ని కూడా మన తరాలకి, రాబోయే తరాలకి కూడా ప్రకటించాలని చెప్పి దేవుని పాట ఈ మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు అటు కృపనందుకు దయచేయను గాక. ఆమేన్. Hello, Mike.